సార్ ఇండెక్స్ ఫండ్స్ అంటారు. ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయంటారు? చాలా మందికి ఇప్పుడు ఏంటంటే వాట్సాప్లో కావచ్చు, లేకపోతే ఇలా మన యూట్యూబ్ ఛానల్స్లో ద్వారా కావచ్చు, ఒక మంచి దాని మీద అవగాహన అయితే వచ్చింది. ఇండెక్స్ ఫండ్స్ చేస్తే ఇండెక్స్ ఫండ్స్లో మనకి ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది, ఇండెక్స్ ఫండ్స్లో చేస్తే మనకి రిటర్న్స్ బాగా వస్తాయన్న అవగాహన ఉంది. అది చూద్దాం. యాక్చువల్గా ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్ అనేవి ఏంటంటేనండి, జస్ట్ ఒక స్టాక్ మార్కెట్ మీద ఒక సెన్సెక్స్ ఉంటుంది. ఆ సెన్సెక్స్లో ఒక టాప్ 50 కంపెనీస్ ఉండొచ్చు. ఆ కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే అది ఇండెక్స్ ఫండ్ అంటారు. అందులో లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఉంటుంది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఉంటుంది, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఉంటుంది. లార్జ్ క్యాప్ ఇండెక్స్లో అయితే ఒక 14% రిటర్న్ రావచ్చు. మిడ్ క్యాప్లో టైం బట్టి, ఆ టైం బట్టి మార్కెట్ చాలా బుల్ రన్లో ఉంది అంటే మనకు 20% రిటర్న్ వస్తుంది. ఒక మార్కెట్ పడిపోయింది అనుకోండి, బీర్ మార్కెట్ అంటాం. బీర్ మార్కెట్లో చాలా ఇండెక్స్ ఫండ్స్ -30%, -40% ఇచ్చిన రిటర్న్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ఏంటంటేనండి 2021 నుంచి స్టార్ట్ చేశారు ఇన్వెస్ట్మెంట్ చేయడం. అంతకుముందు వాళ్ళు చేయలేదు. ఎప్పుడు కూడా ఏంటంటే కొత్తగా ఈ కోవిడ్ తర్వాత వీటి మీద కొంచెం అవగాహన పెంచుకొని మ్యూచువల్ ఫండ్స్ మీద కానీ, స్టాక్స్ మీద కానీ, ట్రేడింగ్ మీద కానీ అవగాహన పెంచుకున్నారు. సో ఎప్పుడైతే 2001 నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు డ్రాస్టిక్ ఫాల్ అనేది చూడాల. కాబట్టి వాళ్ళకి ఇండెక్స్ ఫండ్స్ నెగిటివ్ వస్తాయని తెలియదు. రాబోయే రోజుల్లో ఏంటంటే మార్కెట్ పడినప్పుడు అది -20, -30 కూడా వెళ్ళిపోతాయి ఇండెక్స్ ఫండ్స్. సో కాబట్టి ఇండెక్స్ ఫండ్స్ అనేది అంత గొప్ప ఫండ్స్ ఏం కాదండి. చాలా మంది తెలియక వాటి మీద అడుగుతున్నారు, మాకు ఇండెక్స్ ఫండ్స్ సజెస్ట్ చేయండి అని చెప్పి. ఇప్పుడు చూడండి, ఒక క్లాస్లో 60 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఆ 60 మంది స్టూడెంట్స్ ఉంటే ఇండెక్స్ ఫండ్ ర్యాంక్ ఎక్కడ వస్తుందంటే 15th ర్యాంక్లో ఇండెక్స్ ఫండ్ ఉంటుందన్నమాట. సో 15th ర్యాంక్లో ఇండెక్స్ ఫండ్ ఉన్నప్పుడు ఇది చాలామంది ఏం చెప్తారంటే, బయట ఈ యూట్యూబ్ ఛానల్స్లో కానివ్వండి, కొంతమంది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోట్ చేసే వాళ్ళు కానివ్వండి, ఇండెక్స్ ఫండ్ వేసుకోండి అని చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఆ 15th ర్యాంక్ వాళ్ళకి మీ కింద బాటంలో 45 మెంబర్స్ ఉన్నారు కదా, మీరు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు అని వాళ్ళు కాబట్టి మీరు మంచి ఫండ్ అని చెప్తారు. మనం బెటర్ ప్లేస్ అని చెప్తారు. మనం ఎప్పుడు మన పిల్లాడికి 15th ర్యాంక్ వచ్చింది అనుకోండి, మనం ఏం చెప్తాం, 15th ర్యాంక్ కాదమ్మా, మీరు టాప్ 10లో అట్లీస్ట్ ఉండాలి, అట్లీస్ట్ టాప్ 5లో ట్రై చేయండి, మీరు ముందుకు వెళ్ళండి, మంచి రిటర్న్ తీసుకొని చెప్తాం. అంతేగాని మీరు ఓకే బాగా ఆడుకో బాబు, నువ్వు బాగానే ఉన్నావు, నీకంటే కింద 40 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతో కంపేర్ చేయం కదా. కంపేర్ ఎప్పుడు మనం టాప్ పీపుల్తో చేసుకోవాలి. అలాగే ఇండెక్స్ ఫండ్స్ కూడా వీటి ర్యాంక్ ఎక్కడ వస్తుంది అంటే టాప్ 60లో 15th పొజిషన్లో వీటి ర్యాంక్ ఉంటుంది. సో 15th పొజిషన్లో ర్యాంక్ మనం ఎప్పుడైనా సరే మంచి రిటర్న్స్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, గత 20 yearsగా మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం. ఎవరైతే ఒక 25,000 రూపీస్ ఎస్ఐపి వేసుకుంటూ వచ్చారో, లేదా ఒక 10,000 రూపీస్ ఎస్ఐపి వేసుకుంటూ వచ్చారో 20 yearsలో, మీకు ఒక నిప్పాన్ ఇండియా వాళ్ళది గ్రోత్ ఫండ్ ఉంది. అది ఏకంగా 8 కోట్లు ఇచ్చింది రిటర్న్. అంటే వాళ్ళు పెట్టిన అమౌంట్కి 8 crores రిటర్న్ నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ ఇస్తే, ఫ్రాంక్లిన్ ఇండియా టెంపుల్టన్లో ప్రైమా ప్లస్ ఫండ్ ఉంది, అది 7 crores ఇచ్చింది. అలాగే డిఎస్పిలో కావచ్చు, బిర్లాలో కావచ్చు, హెచ్డిఎఫ్సి వాళ్ళవి కావచ్చు, కొటక్ వాళ్ళవి కావచ్చు, చాలా ఫండ్స్ 5 crores, 6 crores, 7 crores అలా రిటర్న్ ఇచ్చాయి. ఇండెక్స్ ఫండ్ 2.5 crore ఇచ్చింది రిటర్న్. సో ఒక 2.5 crore ఇక్కడ ఇవన్నీ చాలా అబ్నార్మల్ రిటర్న్స్ చాలా ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్లో ఏంటంటే మనకి రిటర్న్స్ వస్తాయి, రిటర్న్స్ రావని చెప్పడం. ఎందుకంటే మీరు కోటీశ్వర్లు అయితే అవుతారు, కానీ మీ క్లాస్ మారదు. ఇప్పుడు చూడండి, చాలా మందికి అర్థం కాకపోవచ్చు, మన జీవిత పరిస్థితి మారదు. ఇప్పుడు ఇవాళ ఎవరి దగ్గర 25 lakhs ఉన్నాయనుకోండి, మనం మిడిల్ క్లాస్ అంటాం. సో మనం ఇండెక్స్ ఫండ్లో వేసుకుంటే మనకు 1 crore వస్తుంది, 20 years తర్వాత 1 crore వస్తుంది. కానీ 20 years తర్వాత 1 crore వాల్యూ ఏంటి అంటే మళ్ళీ ఇవాళ 25 lakhs సమానమైంది. మళ్ళీ 20 years తర్వాత మనం 1 crore తెచ్చుకున్నా కూడా మళ్ళీ ఆ రోజు మనం మిడిల్ క్లాస్లోనే ఉన్నాం. అంటే మన క్లాస్ మారట్లా. సో రిటర్న్స్ వస్తున్నాయి. సో మనం ఏం చేయాలి, మన క్లాస్ మారాలంటే ఆ 1 crore ప్లేస్లో 3 crores, 4 crores, 5 crores తెచ్చుకోవాలి. అప్పుడు మనం ఒక హైయర్ లెవెల్కి వెళ్తాం. సో కాబట్టి ఏంటంటేనండి, ఇండెక్స్ ఫండ్స్ అనేవి ఇప్పుడు ఒక బెంచ్ మార్క్ అంతే. మనం వాటికి మించి రిటర్న్స్ వచ్చే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే మన క్లాస్ మారుతుంది. అంటే మనం ఒక మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ మారడానికి, అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి హెచ్ఎన్ఐ హై నెట్ వర్త్ ఇండివిజువల్గా మారడానికి, అంతకన్నా ఇంకా బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండెక్స్ ఫండ్స్లో ఎప్పుడు కూడా బాటమ్ చూసి, అరే మనకంటే ఇంకా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు కదా, మనకి ఇవాళ కొంచెం ఫుడ్ వస్తుంది కదా అని మనం ఆలోచించకూడదు. మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఒక స్టెప్ ఎదగాలనుకోవాలి, కానీ కింద వాళ్ళని చూసి మనం కాంప్రమైజ్ అయిపోయి, అమ్మయ్యా మనం కాంప్రమైజ్ అయిపోయాం, మనం బాగానే ఉన్నాం అనుకోకూడదు. కాబట్టి ఏంటంటే ఎస్పెషల్లీ రిటర్న్స్ వైజ్లో. సో కాబట్టి ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్ అనేవి ఒక బెంచ్ మార్క్. మనం ఎప్పుడైనా వీటి పైన ఉన్న ఫండ్స్తో మనం కంపేర్ చేసుకొని మన బెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకునే ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. మనం అంత బాగా మంచి బెస్ట్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటే మనమే కాదు, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా, అట్లీస్ట్ మన పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా కూర్చొని తినేంత అమౌంట్ మనం సంపాదించవచ్చు స్టాక్ మార్కెట్లోనే. లైక్ మనకి ఏంటంటే మనకి స్మాల్ కేస్ ఉంది, అలాగే పిఎంఎస్ ఉంది, ఏఐఎఫ్ ఉన్నాయి, ఇట్లాంటి స్కీమ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 3-4 generations సరిపడే అమౌంట్ మనం చేయొచ్చు. అదే అమౌంట్ ఎక్స్ట్రా అమౌంట్ కాకుండా మనం ఇండెక్స్ ఫండ్తో ఎందుకు ఆగిపోవాలనేది నా
ఇది విశ్లేషణ. నైస్. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, అలాగే బెంచ్ మార్క్ అంటే అబో ఉండాలా, బిలో ఉండాలా, ఇవన్నీ కూడా కొంచెం క్లారిటీ అనేది ఇచ్చారు మీరు. చాలా థ్యాంక్స్ అండి. అందరూ నమస్కారం అండి. నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.